వీరిద్దరూ నిధిని వెతుక్కుంటూ ఒక పాతాళ గుహలోకి వెళ్తారు. వీరు ఈ గుహ ద్వారా ముందుకు వెళ్తే వీరికి ఒక రాతి బ్రిడ్జి కనపడుతుంది. ఇది ఎంతో ప్రమాదంగా ఉన్నా సరే వీరు దీనిని దాటుకుని ముందుకు వెళ్తారు. ఆ తరువాత వీరు అక్కడ నుండి మరో గుహలోకి వస్తారు. అయితే ఈ గుహ నేరుగా ఒక దట్టమైన అడవిలోకి తీసుకువెళ్తుంది. ఈ అడవి ఎంతో ప్రమాదమని, మనం జాగ్రత్తగా ఉండాలని వీరు అనుకుంటారు. ఇంతలో వీరికి ఆ అడవిలో ఒక రాతి కట్టడం కనపడుతుంది. వీరు వెతుకుతున్న నిధి ఇందులోనే ఉందని వీరు అనుకుంటారు. కానీ ఎంత ట్రై చేసినా సరే దీన్ని కొంచెం కూడా తెరవలేకపోతారు. అప్పుడు ఈ కుర్రాడు ఇది లాక్ చేయబడింది, కీ ఉంటే మనం దీన్ని తెరవచ్చు అని అంటాడు. అప్పుడు వీరిద్దరూ దీని చుట్టూ తిరిగి చూడగా వీరికి కొన్ని ఆకారాలు కనపడతాయి. దీంతో ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న రాతి కీను అక్కడ ఉన్న రంధ్రంలోకి పెడతాడు. అలాగే మరో పక్క కూడా ఇంకో కీ పెడతాడు. అయితే వీరిని ఎవరో గమనిస్తూ ఉంటారు. కీ పెట్టగానే ఈ రాతి కట్టడంలో నుంచి డోరు పైకి లేస్తుంది. అప్పుడు వీరు మన ప్లాన్ వర్కౌట్ అయిందని అనుకుంటారు. ఆ తరువాత వీరిద్దరూ ఆ రాతి పళ్లను తీసి పక్కన పడేస్తారు. దీంట్లో ఉన్న విలువైన నిధిని తీసుకుని మూట కట్టుకుంటారు. వీరు వెళ్లిపోతూ ఉండగా ఇక్కడికి ఒక భయంకరమైన నక్క వస్తుంది. ఇది వీళ్లను తినేయడానికి చూస్తూ ఉంటుంది. దీన్ని తప్పించుకుని వెనక్కి వెళ్ళగా ఇక్కడ ఇలాంటి నక్కలు మరికొన్ని ఉంటాయి. దీంతో వీరిద్దరూ బుక్ అయిపోయామనుకుంటారు. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.